హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం లేవగానే నిన్నటి రోజును మీరు పూర్తిగా మర్చిపోతే, మీ ప్రేమ, మీ స్నేహం, మీ బాధలు అన్నీ రీసెట్ అయిపోతాయి. ఇలాంటి ఒక హార్ట్ టచ్ చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన కొరియన్ మూవీయే 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్'. ఈ సినిమా 2025 డిసెంబర్ 24న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తర్వాత 2026 ఫిబ్రవరి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ వస్తుంది. సుమారు 2 గంటల డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ ఒక రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా మెమొరీ లాస్ కాన్సెప్ట్ మీద నడిచే ఈ లవ్ స్టోరీ ప్రెజెంట్ టీనేజర్స్‌ని బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా నిజంగా మన హృదయాన్ని తాకుతుందా? లేదా ఇది ఒక సాధారణ రొమాన్స్ మూవీనా? పూర్తి రివ్యూ, స్టోరీ ఎక్స్‌ప్లోరేషన్ మొదలుపెడదాం. నా సబ్‌స్క్రైబర్స్‌కు ఈ వీడియో చూస్తున్న మీకు థాంక్స్ చెప్పుకుంటూ కథలోకి వెళ్తున్నాను. ఈ సినిమా కథ ఒక వింతైన, చాలా ఎమోషనల్ ఐడియా మీద నడుస్తుంది. హీరోయిన్‌కి ఒక రేర్ కండిషన్ ఉంటుంది. ఆమె ప్రతిరోజు నిద్రపోయాక ఉదయం లేచేసరికి నిన్నటి రోజు జరిగిందంతా మర్చిపోతుంది. అంటే ఆమె జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం. కానీ అదే సమయంలో ఒక కొత్త నష్టం కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఆమె జీవితంలోనికి వస్తాడు. మొదట ఇది ఒక సింపుల్ పరిచయం. తర్వాత నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఏంటంటే ఆమె అతన్ని నెక్స్ట్ డేనే పూర్తిగా మర్చిపోతుంది. అంటే హీరోకి ప్రేమ అనేది ఒకసారి సంపాదించుకోవడం కాదు. ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ గెలుచుకోవడం అన్నమాట. ఇక్కడే ఈ సినిమా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ మూవీ మన తెలుగులో సాయి పల్లవి నటించిన 'పడిపడి లేచే మనసు' టైప్ లో ఉందనిపిస్తుంది కదా! ఆ మూవీలో శర్వానంద్ క్లైమాక్స్ లో చాలా పాటలు పాడతాడు. కానీ ఈ మూవీలో అలా కాదు. ఈ సినిమా పెద్ద పెద్ద ట్విస్టుల మీదేం నడవదు. చిన్న చిన్న మూమెంట్స్ మీద నడుస్తుంది. హీరో ప్రతిరోజు ఆమెకు నోట్స్ ద్వారా విషయాలు గుర్తు చేయడం, జర్నల్‌లో ఆమె కథ రాయడం, ఫోటోలు, చిన్న చిన్న జ్ఞాపకాలు చూపించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇది చూస్తుంటే మనకో ప్రశ్న వస్తుంది. మన జ్ఞాపకాలే ప్రేమకు బలమా? లేక మన ఫీలింగ్సా? ఎందుకంటే ఆమెకి జ్ఞాపకాలే లేవు. అయినా సరే ఆమె మనసు మాత్రం అతని వైపు ఆకర్షితమవుతూనే ఉంటుంది. ఇక్కడ సినిమా ఒక సైలెంట్ ఎమోషనల్ స్ట్రగుల్ చూపిస్తుంది. హీరోకి తెలుసు రేపు మళ్ళీ ఆమె మర్చిపోతుంది అని. కానీ ఈ రోజు ఆమెతో గడిపే సమయం నిజమైనదే కదా! అదే ఈ కథలోని ఎమోషనల్ హార్ట్. ఇందులో నటీనటుల గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ పెర్ఫార్మెన్స్. ఈమె క్యారెక్టర్ కి 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఇన్నోసెన్స్, మరొకటి ఒక రకమైన హిడెన్ సాడ్‌నెస్. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఓవర్ యాక్టింగ్ లేదు. ఓవర్ డ్రామా లేదు. చిన్న చిన్న ముఖభావాలతో తన కన్‌ఫ్యూజన్‌తో ఫియర్, హోప్ అన్నీ చూపిస్తుంది. హీరో పెర్ఫార్మెన్స్‌కి వస్తే మొదట అతని క్యారెక్టర్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అతని ఎక్స్‌ప్రెషన్స్ లో మార్పులు కనిపిస్తాయి. తన ప్రేమని చూపించడంలో మాటల కంటే ఎక్కువగా చూపులు, మౌనం, చిన్న గెస్చర్స్ ద్వారా నటన చూపించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా నేచురల్ గా ఉంటుంది. అది సినిమా ఎమోషన్ ను మోసుకెళ్లే పెద్ద స్ట్రెంగ్త్. ఈ మూవీ సుమారు 2 గంటల డ్యూరేషన్ ఉంటుంది కానీ పాసింగ్ చాలా స్లో అండ్ కామ్ గా ఉంటుంది. ఇది ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక స్లో ఎమోషనల్ జర్నీ. కొన్ని చోట్ల ఇది కొంచెం నెమ్మదిగా నడుస్తుందే అనే భావన మీకు కలగొచ్చు. కానీ అదే ఈ సినిమా మూడ్. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సాఫ్ట్ గా కథకి సపోర్ట్ చేసేలా ఉంటుంది. విజువల్స్ క్లీన్ గా, సింపుల్ గా ఉంటాయి. అవసరం లేని షో ఆఫ్ లేకుండా. కాన్సెప్ట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ నేచురల్. లవ్ స్టోరీని లౌడ్ కాకుండా సైలెంట్ గా చెప్పడం. మ్యూజిక్ అండ్ విజువల్స్ మన మూడ్ ని క్యారీ చేయడం. ఎమోషనల్ కనెక్ట్ స్లోగా బిల్డ్ అవ్వడం. ఇది ఒకసారి చూడగానే మర్చిపోయే సినిమా మాత్రం కాదు. చూసిన తర్వాత కూడా కొంతసేపు మనసులోనే ఉండే సినిమా. మెమొరీ లాస్ థీమ్ తో కొత్తగా అనిపించకపోవచ్చు. కథ రిపిటేటివ్ గా అనిపించే ఛాన్స్ కూడా ఉంది. అంటే మీరు ఫాస్ట్ యాక్షన్ ట్విస్ట్ ఆశిస్తే ఈ సినిమా మీకు స్లోగా అనిపించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్' ఒక సైలెంట్, ఎమోషనల్, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. ఇది యాక్షన్ కాదు. ఇది ఫీల్ కోసం చూసే మూవీ. రొమాంటిక్ డ్రామాస్, ఎమోషనల్ స్టోరీస్, స్లో అండ్ మీనింగ్‌ఫుల్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ సినిమాని తప్పకుండా మీరు చూడాలి. మీకు ఈ రివ్యూ నచ్చితే మీరు ఈ సినిమాని ముందే చూసేసారా? మీకెలా అనిపించింది? కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.